अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्कारः महोदय। श्री गुरुभ्यो नमः। गुरुभ्यो नमः। నిన్న మనము అభ్యాసం 30లో నియమాలు చెప్పుకున్నాము సన్ ప్రత్యయాన్ని ఉపయోగించి. ఇప్పుడు అందులోనే ఇంకొక నియమం ఉంది, అది రాసుకొని చెప్తాను. నిన్న అభ్యాసం 30లో 120వ నియమం చెప్పుకున్నాం, దాని ఉదాహరణలు చెప్పుకున్నాము, వాటి యొక్క ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు వాక్యాలు వచ్చేస్తాయి మనకు. కాబట్టి ముందు నియమం 121 రాసుకోండి. నియమం ఒక్క నిమిషం అండి, దానికంటే ముందు ఉదూపసిద్ధి ఒకటి చూపిస్తాను ఎలా అనేది. గమ్ ధాతుకి రాసుకొని చెప్తాను. గమ్ ధాతువుకి రాసుకోండి. జిగమిషతి అనే రూపము ఎలా తయారైంది, జిగమిషతి రాసుకోండి. పైన చెప్పాను జిగమిషతి, లోట్లకారం జిగమిషతు, లింగలకారం జిగమిషేత్, అజిగమిషత్, జిగమిషిష్యతి, ఈ రకంగా. అస్తు తో ఎలాగని చూద్దాం. తీసుకోండి. గమ్ ధాతు ఏంటండి? గమ్ ధాతు. జిగమిషతి మన లక్ష్యం ఏంటండి? జిగమిషతి అనే రూపం ఎలా తయారైంది దాన్ని చూడాలి. రాసుకోండి. జిగమిషతిలో గమ్ ధాతు. ఏ ధాతు అండి? గమ్ ధాతు. గమ్ ధాతు పక్కనే సన్ ప్రత్యయం తీసుకొచ్చాం. ఏ ప్రత్యయం తీసుకొచ్చామండి? ఇచ్చే అర్థంలో. ఇచ్చే అర్థంలో అంటే వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. జిగమిషతి అంటే వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. జిగమిషతి అంటే వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. ఈ అర్థంలో సన్ ప్రత్యయం తీసుకొచ్చాం. దాన్ని గమ్ ప్లస్ సన్, గమ్ ప్లస్ సన్, గమ్ ప్లస్ సన్. ఈ సన్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ధాతునకు దిత్వం అవుతుందండి. ఏమవుతుంది? ధాతునకు దిత్వం అవుతుంది. అందుకే దాని కింద గమ్ దిత్వం అంటే గమ్ ధాతువు, దానికి ఇంకోసారి 2 డబల్ రాస్తాను అంటే దిత్వం అంటే 2 అవుతాయి అన్నమాట. అందుకే రాస్తాను గమ్ గమ్ ప్లస్ సన్. కింద ముందు గమ్ ధాతు సన్ తీసుకొచ్చాం, అందుకే గమ్ ప్లస్ సన్. దాని కింద ఆ సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత ధాతునకు దిత్వం అవుతుంది అంటే 2 అవుతాయి, అంటే 2 అవుతాయి. కాబట్టి గమ్ 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 ప్లస్ సన్, గమ్ ప్లస్ సన్, గమ్ ప్లస్ సన్. ఇప్పుడు అందులో గమ్ గమ్ సన్ ఉంది కదా, ఈ సన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేయండి. అనుబంధ లోపం చేస్తే నకారం వెళ్ళిపోతే సా మిగులుతుంది దాని కింద. అప్పుడేమవుతుంది? గమ్ గమ్ సా, గమ్ గమ్ సా, గమ్ గమ్ సా, గమ్ గమ్ సా. ఓకే అండి. గమ్ గమ్ సా. ఇప్పుడు ఇది ఏ గణము గురువు గారు? ఏంటండి? గణము ఏ గణం అండి ఇది? ఇది గమ్ ధాతు భువాది గణంలో ఉందండి. గమ్ ధాతు భువాది గణంలో ఉంది. గచ్చతి గచ్చత గచ్చతి. కాకపోతే ప్రత్యయాన్ని బట్టి రూపంలో తేడాలు వస్తాయి, ప్రత్యయాన్ని బట్టి రూపంలో మార్పులు వస్తుంటాయి. ఇది గమ్ ధాతు మామూలుగా భువాది గణంలోనే ఉందండి. అస్తు రాసుకోండి. తో గమ్ గమ్ సా. ఓకేనా? ఇప్పుడు
ఆ సన్ ప్రత్యయం అనేది ఆర్ధాతుకం దానికంటే ముందు ఇట్ వస్తుందండి. ఇట్ వస్తుంది, ఏమొస్తుంది? ఇట్ వస్తుంది. రాసుకుంటే గమ్ గమ్ ఇట్ సా, గమ్ము గమ్ము ఇట్ సా, గమ్ గమ్ ఇట్ సా. ఇట్ ప్రత్యయాన్ని కూడా అనుబంధ లోపం చేస్తాం మనం. చేస్తే కేవలం ఈ మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఈ. అందుకే రండి గమ్ గమ్ ఈ సా, గమ్ గమ్ ఈ సా, గమ్ గమ్ ఈ సా. ఇప్పుడు ముందు గమ్ మొట్టమొదటి గమ్ ధాతు ఉంది కదా, గమ్ గమ్ ఈ సా అని చెప్పాము. ఆ ముందుండే గమ్లో మకారం తీసేస్తామండి. ఏం తీసేస్తాం? మకారం తీసేస్తాం. తీసేసినప్పుడు తీసేస్తే గా మిగులుతుంది. గా గమ్ ఈ సా రాయండి. గా గమ్ ఈ సా, గా గమ్ ఈ సా. ఇదంతా ఊరికి నేను ఇది ఒక పాణ్య సూత్రం ప్రకారం ఒక నియమ ప్రకారం తీస్తున్నామండి. ఇవన్నీ సూత్రాలు ఎందుకని చెప్పడం లేదు, చూపిస్తున్నాం ఊరికి అంతే. ఇవన్నీ ప్రతిదీ సూత్రబద్ధంగానే నియమానుసారంగా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయండి. ఓకే, తో గా గమ్ ఈ సా, గా గమ్ ఈ సా, గా గమ్ ఈ సా, గా గమ్ ఈ సా. ఇప్పుడు ఆ మొట్టమొదటి గా ఉంది కదా, ఆ గకారంలోనే జకారం వస్తుంది. రాయండి, జకారం వస్తుంది. జా గమ్ ఈ సా. ముందు మకారం తీసేసాం, తర్వాత ఆ గకారం జకారం పెట్టేస్తున్నాం. జా గమ్ ఈ సా, జా గమ్ ఈ సా. మన కింద ఇప్పుడు జకారంలో ఉండే అకారానికి ఈకారం చేస్తాం. ఏంటి? జకారంలో ఉండే అకారానికి ఈకారం చేయండి. ఈకారం చేస్తే జీ గమ్ ఈ సా, జీ గమ్ ఈ సా, జీ గమ్ ఈ సా. ఇప్పుడు జీ గమ్ ఈ సా ఉంది కదా, ఇప్పుడు గమ్ములో ఉండే మకారం హలంతం కాబట్టి పక్కన ఈ ఉంది, ఈ గమ్మిలో కలిపండి. జిగ మిష అయిపోయింది. కలిపితే అవుతుంది జిగ మిష. ఏమైపోయింది? జిగ మిష, జిగ మిష. ఇప్పుడు జిగ మిషలో ఉండే దంత సకారం ఉంది కదా, సరస్వతి సకారానికి మూర్ధన్య సకారం అవుతుంది. ఏమవుతుందండి? మూర్ధన్య సకారం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? జిగ మిష. మూర్ధన్య సకారం అండి. జి గ మీ షా, జిగ మిష. ఓకేనా? జిగ మిష అయిపోతుంది, జిగ మిష అయిపోతుంది. ఓకేనా? జిగ మిష. ఇప్పుడు ఈ జిగ మిష వచ్చింది కదా, దీని పక్కన తిప్పు తీసుకోండి. జిగ మిష తిప్పు, జిగ మిష ప్లస్ తిప్పు. మళ్ళీ జిగ మిష ప్లస్ తిప్పు, జిగ మిష ప్లస్ తిప్పు, జిగ మిష ప్లస్ తిప్పు. ఇప్పుడు జిగ మిష అనేది మనతో ఒక ధాతువుగా ఏర్పడిందండి. ఒక ధాతువుగా మారిపోయిన మన తిప్పు తీసుకొచ్చామట. అందుకే జిగ మిష ప్లస్ తిప్పు కింద. మరి దాన్ని మరి జిగ మిషకి తిప్పుకి మధ్యలో షప్పు వస్తుందన్నమాట. రాయండి, జిగ మిష షప్పు తిప్పు, జిగ మిష ప్లస్ షప్పు ప్లస్ తిప్పు, జిగ మిష షప్పు ప్లస్ తిప్పు. అంటే జిగమిషాకి జిగమిష అనే మొత్తం ధాతుకి షప్ తిప్పు ప్రత్యయానికి మధ్యలో షప్ వచ్చిందండి. షప్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఈ షప్పుకి తిప్పుకి అనుబంధ లోపం చేయాలి. షప్పుక అనుబంధ లోపం చేస్తే అకారం మిగులుతుంది, తిప్పుక అనుబంధ లోపం చేస్తే ఓన్లీ తి మిగులుతుంది. రాయండి, జిగమిష ఆ తి. రెండింటికి చేసినాము. షప్పుక అనుబంధ లోపం చేస్తే షప్పుక ఆ మిగిలింది, తిప్పులో పకారం తీసేస్తే తి మిగిలింది. అయితే జిగమిష ఆ తి, జిగమిష ఆ తి, జిగమిష ఆ తి. ఇక్కడ అతో గుణే, అతో గుణే అనే ఒక సూత్రం ప్రకారంగా ఈ రెండు కలిసిపోతాయండి. ఏమవుతుంది? జిగమిషాలో ఉండే అకారము పక్కన ఉండే షప్కు స్థానంలో వచ్చిన అకారం రెండు కలిసిపోయి ఏమవుతాయి? ఒకే అకారం వస్తుందన్నమాట. అప్పుడేమవుతుంది? కింద దాన్ని జిగమిష ఆ తి, అతో గుణి అనే సూత్రం ప్రకారంగా దీన్ని ఒక
పరరూపం చేసుకుంటే అయినా జిగమిషతి ఇది రూపం భవతి మనకు ఏమవుతుంది జిగమిష ఆతి కింద జిగమిషతి కలిపితే ఏమవుతుంది జిగమిషతి ఓకేనా జిగమిషతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది ఇది లట్లకారంలో ప్రక్రియ ఈ రకంగా ఉంటుంది ఇవన్నీ మన సూత్రాలు చెప్పుకోలేవు ఓన్లీ ప్రక్రియ సిద్ధాంత ఇట్లా మార్పులు వస్తాయి అది ప్రతిదీ సూత్రబద్ధంగా వస్తుంది ఈ రకంగా రూపసిద్ధి ఉంటుంది మనం అన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు వ్యాకరణం చెప్పుకోలేదు కాబట్టి అవసరం లేదు ఊరికే ప్రక్రియ ఈ రకంగా ఉంటుంది జస్ట్ ఐడియా కోసం అవగాహన కోసం చెప్పాను అస్తు మనకు ఈ రూపాలు రెడీమేడ్ గా తయారైనటువంటి శబ్దాన్ని మనం నేర్చుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు ఎలా వచ్చింది ఏంటండి జగం ఇస్ జిగమిష ఈ అనేది గమ్ రాగానే గమ్ ప్లస్ సన్ తెచ్చుకునేదా గమ్ ప్లస్ సన్ అప్పుడు తెచ్చుకోవచ్చు తర్వాత తీసుకోవచ్చు గమ్ గమ్ సన్ తెచ్చాను సన్ తెచ్చిన తర్వాత దానికి ముందు ఈ వచ్చిందండి ఆర్ధ ధాతు కస్యేడు వలాదే అని సూత్రం చేత ఇట్ వస్తుంది సన్ ప్రత్యయానికి ముందు ఇట్ వస్తుంది అనమాట ఆ ఇటుకి అనుబంధం లోపం చేస్తే ఈ మిగిలింది అనమాట ఓకేనా ఓకే అదే జిగమిషతి అనే రూపం సిద్ధిస్తుంది మనకు మహోదయ ఇందులో కూడా అన్ని లకారాలు ఉంటాయండి 10 లకారాలు ఉంటాయి 10 లకాలు ఉంటాయండి 10 లకాలు ఉంటాయండి ఇక్కడ మనకి అందుకే చూపించాయి కదా అయితే అన్ని ఏ ధాతువుకైనా మనకు 2000 ధాతులు ఉన్నాయండి ధాతు పాఠంలో మహర్షి పాణి రచించిన ధాతు పాఠంలో 2000 ధాతులు 2000 ధాతులకు 10 లకాల రూపాయలు నడుస్తాయండి అన్నిటికీ 10 లకాలు ఉంటాయి దాంట్లో కొన్ని లకారం స్టార్ట్ అయిందంటే అది 10 లకాలు ఉంటాయి మధ్యలో కొన్ని లకాలకు మాత్రమే ఉంటాయని లేదు లకారం అంటున్నాడు ఖచ్చితంగా 10 లకాలు ప్రతి ధాతువుకు ఉంటుంది అది మనం ఎక్కడ ప్రయోగం చేస్తాం దాన్ని బట్టి మనం తీసుకుంటాం అస్తు ఈ రకంగా చూస్తే మిగతా అన్ని కూడా అలాగే చూసుకోవాలి మహోదయ అంటే ఇది లట్ లో ఉందా మహోదయ జిగమిషతి లట్ లకారం అండి గురుగారు జిగమిషతి ఇది సమస్త అంటే రూపసిద్ధి ఎలా తయారైంది సన్నివృత్తంతో తీసుకొని చెప్పామన్నమాట కానీ మొత్తం సమస్త పని తీసుకో జిగమిషతి జిగమిషత జిగమిషంతి అలా రూపం నడుస్తుంది భవతికి సమానంగానే అర్థమైందా జిగమిషసి జిగమిషత జిగమిషత జిగమిషామి జిగమిషావహ జిగమిషామహ అలాగే నడుస్తుంది సేమ్ భవతు భవతాం భవంతు జిగమిషతు జిగమిషతాం జిగమిషంతు ఆ జిగమిషత్ లంగ్లకారంలో అభవత్ అలాగే ఆ జిగమిషత్ రూపం కొంచెం పెద్దగా ఉందంతే వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు అని అంటే వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం వస్తుంది చిన్న సందేహం గురుగారు జీ చెప్పండి ఇందాక మనకి గమ్ ప్లస్ సా చెప్పారు ఇట్ వచ్చిన తర్వాత గమ్ ప్లస్ ఇట్ ప్లస్ సా బాగుంది ఆ తర్వాత మనకి ఇక్కడ గమ్ ప్లస్ గా ప్లస్ ఈ ప్లస్ సా వచ్చింది కదా ఈ తర్వాత స్టెప్ లో గా లోపించింది ఎలా లోపించిందంటే జగము ప్లస్ ఈ ప్లస్ సా వచ్చింది మనకి గా లోపించి ఆ గా స్థానంలో జా పెట్టేసినాం మనం గమ్ములో ఉండే మా తీసేసిన తర్వాత ఓన్లీ గా మిగిలింది కదా ఆ గకార స్థానంలో జకారం పెట్టేశాం అలాగే గురుగారు ధన్యవాదాలు మళ్ళీ ఆ జకారంలో ఉండే అకారానికి ఈ చేసాము జీ అయిపోయింది అప్పుడు ఆ మొత్తం కలిసి జిగమిష అయిపోయింది మళ్ళీ జిగమిష శబ్దం తిప్పు కలిపితే జిగమిషటి వస్తుంది గురువు గారు ఈ మార్పులన్నిటికీ సూత్రాలు ఉన్నాయండి ఈ అన్నిటికీ సూత్రాలు ఉన్నాయి ఓకేనా హోదయ జీ ఒక్కటండి జిగమిష వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఆ చేశారు కదండి ఆ ఎలా అయిందండి తర్వాత జిగమిష ఆలు రెండు ఆలు ఉన్నాయి జిగమిష చాలా ఆ ఉంది పక్కన షక్క ఆ ఉంది అవునండి రెండు కలిసి ఒకటే ఆకారం వస్తుంది ఒకే ఆకారం వస్తుంది అంటే అప్పుడు అక్కడ రెండు ఆలు అయితే ఆ రావాలి కదండి ఆకారము అదే అంటున్నా అతో గుణే ఆ రాకుండానే అతో గుణే వచ్చేసి రెండు తీసి ఒకటే పెట్టింది అంటున్నాను అకార సవరణ దీర్ఘం చేయడం లేదు అది రాకుండా అతో గుణే అనే సూత్రం వచ్చేసి అన్నిట్లో ఉన్నాయి కదా ఒకటే పెట్టుకోని చెప్పింది అన్నమాట ఓకే మహోదయ అందుకే కలిసిపోయాయి ధన్యవాదాలు మహోదయ ఓకే అండి అస్తు ఇప్పుడు అన్ని ఈ రకంగా ఉంటాయి జస్ట్ ఒకటి ఈ రకంగా ఉంటుంది వ్యాకరణ యొక్క ప్రక్రియ తెలుసుకోవడం కోసం చూపించాను అస్తు మనం డైరెక్ట్ గా రూపాలు ఉన్నాయి అవి తీసుకుంటాము ఇప్పుడు రాసుకోండి నియమం 121 గురుగారు నియమం 121 గురుగారు ఒక చిన్న విషయం ఇప్పుడు గమ్ అనేది ధాతు దానంతట అదే ధాతు కదండి అంటే భూవాది గణంలో ఉన్న
గమ్ అనేది భువాది గణంలో ఉన్న ఒక ధాతువు. ఆ. అది పరిపరి విధాలుగా మారే విధానాలకి ప్రతిదానికి ఒక నియమం కింద చెప్తున్నారు. అంతేనా గురువుగారు? జీ అంతే అది. ఇప్పుడు మన 120 నియమంలో దీని నియమంలో ఏం చెప్పబోతున్నాం అనేది ధాతోహ కర్మణః అని అన్నాం. అంతేనండి? ఇచ్ఛార్థంలో ఈ ప్రత్యయం తెచ్చుకుంటున్నాం, అది ముఖ్యమైనది. అత్యంత ఇచ్ఛార్థం చెప్పడం కోసం సన్ప్రత్యయం వచ్చింది. సన్ప్రత్యయం వచ్చినప్పుడు రూపం ఇలా తయారవుతుంది. అంతే ఈ నియమం యొక్క ముఖ్య తాత్పర్యం. సన్ప్రత్యము ఇచ్ఛార్థంలో వస్తుంది. ఇచ్ఛార్థంలో సన్ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు జిగమిషతు ఇలా తయారవుతాయి. అవి మనం నిన్న అన్ని చెప్పుకున్నాం. ఆ రకంగా ఉంటుంది అని ఈ నియమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ఓకే అండి. అది మీరు మీ భాషలో చెప్తున్నారు, మీరు అర్థం చేసుకునే భాషలో. తాత్పర్యం అదే అండి, మీరు అనుకునేదే. అస్తు. సో జీ రావు గారు, స్పష్టమైందా? స్పష్టమైంది గురుగారు. కానీ ఓకే అస్తు. ఓకే అండి. అయితే రాసుకోండి. నియమం 120 రాసుకోండి. నియమం 120 రాసుకోండి. సనాశంస భిక్ష ఉహు. సనాశంస భిక్ష ఉహు 121 నియమం అండి. సనాశంస భిక్ష ఉహు కామ అప్రత్యయాత్. ఈ రెండు సూత్రాలు కలిసాయండి ఇక్కడ. సనాశంస భిక్ష ఉహు అప్రత్యయాత్. ఈ బ్రాకెట్లో పెట్టుకోండి. రాసుకోండి. సనంత ధాతువులకు అంతిమంలో సన్నంత్ ధాతువులకు అంతిమంలో సన్నంత్ ధాతువులకు అంతిమంలో అంటే ఏ ధాతువుకైతే సన్ ప్రత్యయం తీసుకొచ్చానో అటువంటి ధాతువు సన్నంత్ ధాతువు అంటామండి. ఏం చెప్పాను? ఏ ధాతువుకైతే సన్ ప్రత్యయం, ఇప్పుడు గమ్ ప్లస్ సన్ చెప్పాను, ఇది సన్నంత్ ధాతువు. అంటే ఏ ధాతువుకి సన్ ప్రత్యయం తీసుకొచ్చామో అది సన్నంతం అంటాం. సన్నంత ధాతువులకు అంతిమంలో రాసుకోండి. సన్నంత ధాతువులకు అంతిమంలో ఊ లేదా ఆ ప్రత్యయం వచ్చినప్పుడు, ఊ లేదా ఆ వచ్చినప్పుడు, సనంత ధాతువులకు అంతిమంలో ఊ లేదా ఆ వచ్చినప్పుడు, ఆ శబ్దము విశేషణము ఇంకా సంజ్ఞా శబ్దంగా మారిపోతుంది. విశేషణము లేదా సంజ్ఞా శబ్దంగా మారిపోతుంది. విశేషణము లేదా సంజ్ఞా శబ్దంగా మారిపోతుంది. చెప్పాను. సన్నంత ధాతువులకు అంతిమంలో ఊ లేదా ఆ వచ్చినప్పుడు ఆ శబ్దం అనేది విశేషణము లేదా సంజ్ఞా శబ్దముగా మారిపోతుంది. ఓకేనా? ఓకే అండి. సో చూసుకోండి. నెక్స్ట్ ఉకారం లేదా ఆకారం వచ్చే విశేషణం లేదా సంజ్ఞా శబ్దంగా మారిపోతుంది. రాసుకోండి. ఈ ఉకారాంత శబ్దం వచ్చినప్పుడు రూపం అనేది పుల్లింగంలో గురు శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఉకారాంత శబ్దం వచ్చినప్పుడు రూపం అనేది పుల్లింగంలో గురు శబ్దానికి సమానంగా నడుస్తుంది. పుల్లింగంలో
గురు శబ్దానికి సమానంగా నడుస్తుంది. స్త్రీలింగంలో అయితే ధేను శబ్దానికి సమానంగా నడుస్తుంది. ధేను శబ్దానికి సమానంగా నడుస్తుంది. స్త్రీలింగంలో అయితే ధేను శబ్దానికి సమానంగా నడుస్తుంది. అదేవిధంగా నపుంసక లింగంలో అయితే మధు శబ్దానికి సమానంగా నడుస్తుంది. అదేవిధంగా నపుంసక లింగంలో అయితే మధు శబ్దానికి సమానముగా నడుస్తుంది. మధు శబ్దానికి సమానముగా నడుస్తుంది. ఇంకా ఈ ఊ వచ్చినప్పుడు, ఈ ఊ ప్రత్యయం వచ్చినప్పుడు, ఇంకా ఈ సనంత ధాతునకు అంతిమంలో ఊ ప్రత్యయం వచ్చినప్పుడు, ఇంకా ఈ సనంత ధాతువునకు అంతిమంలో ఊ ప్రత్యయం వచ్చినప్పుడు కర్త అర్థంలో ఉంటుంది. ఆ రూపం అనేది కర్త అర్థంలో ఉంటుంది. సన్నంత ధాతునకు కొంచెం నెమ్మదిగా చెప్పండి మహోదయ. అంతిమంలో ఊ ప్రత్యయం వచ్చినప్పుడు, సన్నంత ధాతువునకు అంతిమంలో ఊ ప్రత్యయం వచ్చినప్పుడు ఆ రూపం అనేది కర్త అర్థాన్ని ఇస్తుంది. ఆ శబ్ద రూపం అనేది కర్త అర్థాన్ని ద్యోతిస్తుంది. ఆ శబ్ద రూపం అనేది కర్త అర్థాన్ని ద్యోతిస్తుంది. అదేవిధంగా ఈ సన్నంత మహోదయ వినపడలేదండి. వినిపించట్లేదు మహోదయ. ఈ సన్నంత ధాతునకు అంతిమంలో ఆకారం చేర్చినప్పుడు, ఆ ప్రత్యయం వచ్చినప్పుడు, ఆయన ఈ సన్నంత ధాతునకు అంతిమంలో ఆ వచ్చినప్పుడు, మహోదయ మీరు చెప్పింది మొదట్లో ఏంటండి? వినిపించిందండి. అదే విధంగా సన్నంత ధాతునకు అంతిమంలో, అదే విధముగా సన్నంత ధాతువునకు అంతిమంలో ఆకార ప్రత్యయం వచ్చినప్పుడు, ఆకారం వచ్చినప్పుడు భావవాచక అర్థాన్ని ద్యోతిస్తుంది. చూడండి, వీటికి ఎగ్జాంపుల్ రాసుకోండి. దీంట్లో ముందు ఉకార ప్రత్యయం ఎగ్జాంపుల్ వివక్షు పైన చెప్పుకున్నా. వివక్షు జిజ్ఞాసు అంటే ఊ ఉంది అంతిమంలో. ఇదండి. దీనికి రూపం ఎలా వస్తుంది? గురువు గురవ. అలాగే జిజ్ఞాసు జిజ్ఞాసవ, వివక్షు వివక్షవ అలాగ రూపం నడుస్తుంది అన్నమాట. రాసుకుని జిజ్ఞాసు లేదా వివక్షు ఎగ్జాంపుల్స్ ఊ ప్రత్యయాంతానికి. ఓకేనా? జిజ్ఞాసు వివక్షు అంటే వినటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. ఇది కర్తార్థంలో ఉందా? ఊ వచ్చినప్పుడు కర్తార్థాన్ని ద్యోతిస్తుందో చెప్పాను. జిజ్ఞాసు అంటే తెలుసుకోవడానికి ఇష్టమైన వాడు, అంటే కర్తనే కదా. వివక్షు మాట్లాడడానికి ఇష్టపడేవాడు, అంటే ఈవిడ కర్తనే కదా. కాబట్టి ఇక్కడ
ఊ అనేది కర్తార్థాన్ని ద్యోతిస్తుంది. అలాగే ఆకారాంతికి ఉదాహరణ ఏంటి? శుశ్రూష. ఇక్కడ ఆ వచ్చింది, శుశ్రూష దీర్ఘం అండి. ఇక్కడ ఆ ప్రత్యయాన్ని తెచ్చాం. రెండో పాయింట్కి ఉదాహరణ. నెక్స్ట్ ఉదాహరణ ఏంటి? శుశ్రూష. ఇది భావవాచక అర్థాన్ని. వీరికి వినటానికి ఇష్టం, వినటానికి ఇష్టపడటం, వినటానికి ఇష్టం అంతే, వినటానికి ఇష్టం. అలాగే చికిత్స అంటే వైద్యం. ఇక భావార్థం చెప్పాం, భావార్థ సంజార్థం చెప్పాం. చికిత్స అంటే వైద్యము, శుశ్రూష అంటే సేవ. ఇక సేవ చేయడానికి ఇష్టపడటం, ఇక సేవ అంటున్నాం. చికిత్స అంటే వైద్యము, చికిత్స అంటే వైద్యము. అస్తు, ఇది ఉదాహరణ అండి. ఇది ఈ సనాంశంస భిక్షు ఆ ప్రత్యయాత్కి ఉదాహరణ. అంటే ఈ రకంగా 121 నియమం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. మహోదయ జీ మహోదయ జీ చెప్పండి. జీ చెప్పండి, మ్యూట్ ఓపెన్ చేయండి. ఈ అకారాంత రూపం రమావత్ శబ్దంకి రూపంగా నడుస్తుందని చెప్పారు. అది రమా శబ్దానికి సమానం నడుస్తుంది. చికిత్స, చికిత్సే, చికిత్స ఇది రమా శబ్దానికి సమానం నడుస్తుంది. ఇది చికీర్షు అనేది జిజ్ఞాసు, చికీర్షు, వివక్షు ఇవన్నీ ఉకారాంతాలన్నీ కూడా గురు శబ్దానికి సమానం నడుస్తాయి. ఓకేనా? అది ఇదే శబ్దాన్ని నపుంసకలింగంలో అయితే ధేను శబ్దానికి సమానంగా, సారీ స్త్రీలింగంలో ధేను శబ్దానికి సమానం, స్త్రీలింగంలో అయితే ధేను శబ్దానికి సమానంగా ఉకారాంత శబ్దాలు ఏవైతే ఉన్నాయో ధేను శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో అయితే మధు శబ్దానికి సమానంగా నడుస్తాయి. నపుంసకలింగంలో అయితే మధు శబ్దానికి సమానంగా. ఓకేనా? ఉకారాంత శబ్దము పుల్లింగంలో గురు శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో ధేను శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో అయితే మధు శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. ఓకేనా? వస్తుంది. ఈ రకంగా చూసుకోవాలి. ఒకవేళ దీనికి ఆకారం ఉందనుకోండి, అది రమా శబ్దానికి సమానంగా నడుస్తుంది. కాబట్టి అక్కడ సమస్య మహోదయ. ఈ నపుంసకలింగానికి ఉదాహరణ ఏమన్నా చెప్పరా? ఏంటండి? నపుంసకలింగ రూపానికి ఉదాహరణ ఏమన్నా చెప్తారా? నపుంసకలింగానికి మధు శబ్దానికి మధు కాదండి, మధు ఆల్రెడీ మనకి తెలుసున్నదే. బట్ ఇక్కడ ఈ ఇష్టమనే అర్థంలో వచ్చే ఈ శబ్దానికి నపుంసకలింగం అడుగుతాను, నేను చెప్తాను, తర్వాత చెప్తాను, చూసి చెప్తాను. నాకు కూడా ఇప్పుడు ఐడియా వెనక గుర్తు రావడం లేదు. నపుంసక రూపం ఏదైనా చూసి చెప్తాను. సో ఈ రకంగా మనం అభ్యాసం 30లో ఉన్నటువంటి శబ్ద నియమాలను చూసామండి. వీటికి సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆధారం చేసుకొని మనకు ఇప్పుడు మీకు వచ్చే సందేహాన్నిటికీ ఇక్కడ మనకు వాక్య నిర్మాణంలో ఉంటుంది. వాటి అర్థాలు రాసినప్పుడు సంస్కృత వాక్యం, తెలుగు వాక్య రాసిన ఇంకా స్పష్టత వస్తుందండి. ఓకేనా? అప్పుడు అవి రేపు చూద్దామండి. ఇప్పుడు అంతకంటే ముందు మనము అభ్యాసం 29లో సంస్కృత వాక్యాలకు, తెలుగు వాక్యాలకు ఆన్సర్ చెప్పుకోవాలి. కాబట్టి ముందుగా ఇవి చూద్దామండి. ఓకేనా? ఫస్ట్ రాసుకోండి. అభ్యాసం 29లో మీకు ఎవరికో చాలా మందికి సందేహాలు ఉన్నట్టున్నాయి. అవి మీరు నేను ఖచ్చితంగా చేస్తా అండి. ఈ పాఠం అయిపోయిన తర్వాత ఇవి కొన్ని రాసుకుందాం. ముందు అభ్యాసం 29లో ఉన్నటువంటివి ఇవి ఆన్సర్ రాసుకుందాము. మీరంతా నోట్ చేసుకోండి. మీరు ఎవరైతే సమస్యలు ఉన్నాయో, వారికి సందేహాలు ఉన్నాయో వారి గుర్తు పెట్టుకుని అడగండి. ఫస్ట్ అభ్యాసం 29 రాసుకోండి. అభ్యాసం 29 ముందుగా సంస్కృత వాక్యాలకు తెలుగు ఆన్సర్స్ చూద్దామండి. సో అభ్యాసం 29 కరెక్షన్ చేసుకోండి. తప్పులు ఉంటే, ఇక్కడ సందేహం ఉంటే వెనకబడి అడగండి. అస్తు. గురుః శిష్యం నగరం గమయతి. మొట్టమొదటి వాక్యం ఏంటండి? గురుః శిష్యం నగరం గమయతి. ఇవి నిజంత ప్రయోగాలండి, అన్ని పంపించే అర్థంలో ఉన్నాయి. అంటే ఏమర్థం వస్తుంది? గురువు అంటే గురువు, శిష్యుణ్ణి, నగరం గమయతి నగరానికి పంపిస్తున్నాడు. గురువు శిష్యుణ్ణి నగరానికి పంపిస్తున్నాడు. గురువు శిష్యుణ్ణి నగరానికి పంపిస్తున్నాడు. అందులో రెండో వాక్యము బాలకం
బాలకం కథాభిః రమయతి. బాలకుని కథ ద్వారా రమింపచేస్తున్నాడు. బాలకం అంటే బాలకుణ్ణి, కథాభిః కథల ద్వారా, రమయతి రమింపచేస్తున్నాడు, కథల ద్వారా రమింపచేస్తున్నాడు. బాలకుణ్ణి కథాభిః కథల ద్వారా రమయతి రమింపచేస్తున్నాడు. నెక్స్ట్ అందులోనే శత్రున్ శమయతి, ఇంకా శత్రుని శాంతపరుస్తున్నాడు. శాంతపరుస్తున్నాడు అంటే శత్రు శాంతింపజేస్తున్నాడు. శత్రువును శాంతపరుస్తున్నాడు. శత్రుని శమయతి శాంతపరుస్తున్నాడు. ఇంకా దమయతేచ, ఇంకా దమనం చేస్తున్నాడు. అంటే ఇక్కడ దమనం అంటే అన్ని, ఇప్పుడు ఇంద్రియాలను దమనం చేయడం అని అర్థం. దమనం అంటే నాశనం చేయడం, అంటే సందర్భాన్ని బట్టి ఏ స్థితిలో అయితే ఉన్నదో దాన్ని దమనం చేయడం అంటే అణిచివేయటం. దమనం చేయడం అంటే అణిచివేయడం. ఏంటండి? నిగ్రహించడం అంటారా మహోదయ? నిగ్రహించే ఆ అర్థం కూడా వస్తుంది. సందర్భాన్ని బట్టి ఇక్కడ ఇంద్రియాలు నిగ్రహించే ప్రసంగం కాదు కాబట్టి సామాన్యంగా చెప్పాడు అంటే అణిచివేయడం. అది ఏదైనా ఇంద్రియాలను అణిచివేయచ్చు, ఏదైనా ఒక వస్తు పదార్థాన్ని కూడా అణిచివేయచ్చు, ఒక వ్యక్తిని అణిచివేయచ్చు. అది సందర్భాన్ని బట్టి తెలుసుకోవాలి మనం. ఓకేనా? అస్తు. దమయతి అంటే అణిచివేస్తున్నాడు. శత్రున్ శమయతి దమయతే. ఇప్పుడు శత్రుని అంటున్నాడు, ఇక్కడ శత్రుని అణిచివేస్తున్నాడు, వారి సామర్థ్యాన్ని అణిచివేస్తున్నాయి. ఇక్కడ దమయతి అంటే నాశనం చేయడం లేదా అణిచివేయడం. ఇక్కడ ఈ సందర్భంలో అణిచివేయడం అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఇంద్రియాలను దమనం చేసే అర్థం కాదు. అందుకే సందర్భాన్ని బట్టి అర్థం తీసుకోవాలి. ఇక్కడ శత్రువులను నాశనం చేయడం లేదా అణిచివేయటం అని అర్థం తీసుకోవాలి. అస్తు. శత్రువును శాంతపరుస్తున్నాడు, ఇంకా దమయతేచ ఇంకా దమనం చేస్తున్నాడు లే అణిచివేస్తున్నాడు. అస్తు. నెక్స్ట్ అందులోనే కస్యాపి దుఃఖం నా జనయతి, ఎవరికి కూడా దుఃఖం ఉత్పన్నం చేయటం లేదు. కస్యాపి దుఃఖం నా జనయతి, ఎవరికి కూడా దుఃఖాన్ని ఉత్పన్నం చేయటం లేదు. ఎవరికి కూడా దుఃఖాన్ని ఉత్పన్నం చేయటం లేదు. కస్యాపి ఎవరికి కూడా దుఃఖాన్ని నా జనయతి ఉత్పన్నం చేయటం లేదు. ఇంకా అందులోనే అధ్యయనార్థం త్వరయతి, అధ్యయనార్థం త్వరయతి ఇంకా అధ్యయనం కోసం తొందరపడుతున్నాడు. త్వరయతి తొందరపడటం. అధ్యయనార్థం అధ్యయనం కోసం, త్వరయతి తొందరపడుతున్నాడు. అధ్యయనార్థం త్వరయతి తొందరపడుతున్నాడు. గురుగారు తొందర పడుతున్నాడా తొందర పెడుతున్నాడు? తొందర పెడుతున్నాడు. త్వరయతి ఓకే, తొందర పెడుతున్నా చెప్పాలి. త్వరయతి తొందర పెడుతున్నాడు. అధ్యయనార్థం త్వరయతి. నెక్స్ట్ కార్యే ఘటయతి, పనిలో యోజింపజేస్తున్నాడు. ఘటయతి కార్యంలో ఒక పనిలో లీనం చేయిస్తున్నాడు. కార్యే ఘటయతి, కార్యే ఘటయతి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నిత్య ప్రత్యయం వచ్చినప్పుడు ప్రత్యయాన్ని బట్టి మన అర్థంలో మార్పు వస్తుంది. నిత్య ప్రత్యయం వచ్చినప్పుడు అక్కడ చేయిస్తున్నాడు, తినిపిస్తున్నాడు, రాయిస్తున్నాడు అలాంటి అర్థం వస్తుంది. ఒకవేళ చురాధికంలో వచ్చిన నిత్య ప్రత్యయం తయారైంది అనుకోండి, అక్కడ సామాన్య అర్థం ఉంటుందండి. రూపం ఒకటే అయినప్పటికీ కూడా అది స్వార్థంలో ఉంటుంది. జనయతి ఉంది, ఉత్పన్నం చేయిస్తున్నాడు కాదు, జనయతి ఉత్పన్నం చేస్తున్నాడు, అది నిత్య ప్రత్యయం అన్నమాట. ఏది? చురాధిగణంలో ఉండే ధాతు యొక్క రూపం. కానీ ఒక్కో చోట ఒక రకంగా ఉంటుంది. అన్నిటికీ యా కనిపించిన చోటల్లా మనం ఇది అనుకోవద్దు. అది మన ప్రత్యాన్ని బట్టి. ఇది చురాధిగణంలో ఉండే ధాతులతోటి నిత్యపత్తి తీసుకొచ్చామా లేదా ప్రేరణార్థంలో నిత్యపత్తిని తీసుకొచ్చామా, అది గమనించి అర్థం చేసుకోవాలి. అది మనకు వాక్యాన్ని బట్టి అర్థం అవుతుంది, ప్రసంగాన్ని బట్టి అర్థం అవుతుంది. చేయిస్తున్నాడా చేస్తున్నాడా అనేది మనకు ప్రసంగాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ అండి, ఇక్కడ కార్యే ఘటయతి, కార్యంలో యోజింపజేస్తున్నాడు. ఏదో ఒక పనిలో లీనం చేస్తున్నాడు, ఏదో ఒక పనిలో కలుపుతున్నాడు అన్నమాట. కార్యే ఘటయతి, కార్యే ఘటన ఏదో పనిలో లీనం చేస్తున్నాడు, ఏదో యోజిస్తున్నాడు. కార్యే ఘటయతి. నెక్స్ట్ అండి, కమపి నా వ్యథయతి చ, ఎవరిని కూడా బాధ పెట్టడం లేదు. ఇంకా కమపి ఎవరిని కూడా, నా వ్యథయతి చ ఇంకా ఎవరిని కూడా బాధ పెట్టడం లేదు.
వ్యథయతి చ, ఎవరిని కూడా బాధ పెట్టడం. ఇక్కడ చేయించేస్తాం కదా సుధాదిగణం యొక్క నిచ్ ప్రత్యయం అన్నమాట. ఎవరిని కూడా బాధ పెట్టడం. వ్యథయతి చ, కమపి నా వ్యథయతి చ, ఎవరిని కూడా బాధ పెట్టడం లేదు. ఓకే, నెక్స్ట్ అండి రెండో వాక్యం. ఇప్పుడు ఇదంతా ఒకటే వాక్యం కింద రకరకాల వాక్యాలు చెప్పారు మనకి ఇక్కడ. నెక్స్ట్ రెండో వాక్యం రాసుకోండి. సజ్జన నృపేణ దానం దాపయతి ధనం చ ధాపయతి ధనం ధాపయతి చ. రాసుకోండి. సజ్జన అంటే సజ్జనుడు అంటే మంచివాడు. నిరుపేణ అంటే రాజు ద్వారా. దానం దాపయతి దానం ఇప్పిస్తున్నాడు. ఇక్కడ చూడండి ఇప్పిస్తున్నాడు అర్థం. దాపయతి ఇప్పిస్తున్నాడు. సజ్జనుడు రాజు ద్వారా దానం ఇప్పిస్తున్నాడు. దాపయతి ఇప్పిస్తున్నాడు అంటే దానం అంటే డబ్బు, దానం చేయిస్తున్నాడు. అది ఏదైనా కావచ్చు. దానం దాపయతి దానం ఇప్పిస్తున్నాడు. నెక్స్ట్ ధనం ధాపయతి చ, ఇంకా ధనాన్ని ధారణ చేస్తున్నాడు. ఇంకా ధనాన్ని ధారణ చేయిస్తున్నాడు. ఇంకా ధనాన్ని ధారణ చేయిస్తున్నాడు. ఇంకా ధనాన్ని ధారణ చేయిస్తున్నాడు అంటే గ్రహిస్తున్నాడు అర్థం, గ్రహింపజేస్తున్నాడు. ఇంకా ధనాన్ని ధారణ చేయిస్తున్నాడు. ధనం ధాపయతి చ, ఇంకా ధనాన్ని ధారణ చేయిస్తున్నాడు. అస్తు. నెక్స్ట్ మూడో వాక్యము. ధీమాన్ పుస్తకం స్థాపయతి, బుద్ధిమంతుడు పుస్తకాన్ని స్థాపయతి. ధీమంతుడు పుస్తకాన్ని పెడుతున్నాడు అంటే ఉంచుతున్నాడు. ధీమాన్ అంటే బుద్ధిమంతుడు పుస్తకం స్థాపయతి, పుస్తకాన్ని పెడుతున్నాడు, ఉంచుతున్నాడు. ధీమా అంటే బుద్ధిమంతుడు పుస్తకాన్ని స్థాపయతి ఉంచుతున్నాడు లేదా పెడుతున్నాడు. ఉంచుతున్నాడండి, చేస్తున్నాడు అక్కడ ఎవరి చేత చేస్తున్నాడు కాదండి, పెడుతున్నాడు. స్వయం పెడుతూ స్థాపయతి, పుస్తకం తర్వాత స్థాపయతి పెడుతున్నాడు అంతే. ఇది నిచ్ క్షుదాదిగణం యొక్క ధాతువు వచ్చినటువంటి నిచ్ ప్రత్యయం అంటే. ఇది ప్రేరణార్థకం కాదు ఇక్కడ. అస్తు. నెక్స్ట్ బుద్ధిమాన్ పఠనే కాలం సమయం వా యాపయతి. బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు. పఠనే చదువులో, సప్తమి భక్తి కొంచెం పఠనే చదువులో, అధ్యయనంలో. కాలం సమయం వా, కాలం లేదా సమయం, కాలం అంటే సమయం ఒకటే. సమయం యాపయతి గడుపుతున్నాడు. యాపయతి ఇక్కడ గడిపింపజేస్తున్నా చెప్పండి. అది ఇది గడుపుతా, స్వయం అతను గడుపుతున్నాడట. బుద్ధిమంతుడు చదువులో తన సమయాన్ని గడుపుతున్నాడు, గడిపింపజేస్తున్నాడు. స్వయం స్వార్థంలో నిష్పత్యం అంటే స్వార్థార్థం వస్తున్నామట. చేయించేస్తాం కదా, స్వయం అతను చేస్తున్నాడు, సమయాన్ని గడుపుతున్నాడు. బుద్ధిమంతుడు, బుద్ధిమా అంటే బుద్ధిమంతుడు పఠనే చదువులో అంటే అధ్యాయంలో కాలాన్ని లేదా సమయాన్ని గడుపుతున్నాడు. నెక్స్ట్ అండి ఐదో వాక్యం. ధనవాన్ వృత్యేన పుత్రం స్నాపయతి. స్నాపయతి ధనవాన్ ధనవంతుడు, వృత్యేన నౌకరు చేత అంటే సేవకుడు చేత, పుత్రం పుత్రునికి, స్నాపయతి స్నానం చేయిస్తున్నాడు. ఇక్కడ చేయిస్తున్నాడు, స్వయం చేయడం లేదు, చేయిస్తున్నాడు. ఇది నిచ్ ప్రయోగం అంటే ప్రేరణార్థకం అర్థంలో నిచ్ ప్రత్యయం అన్నమాట. స్నాపయతి చేయిస్తున్నాడు, స్నానం చేయిస్తున్నాడు. ధనవంతుడు నౌకరు చేత అంటే సేవకుడు చేత, పుత్రం పుత్రునికి, స్నాపయతి స్నానం చేయిస్తున్నాడు. ఇప్పుడు చేసేంత చాలా మంది ధనవంతులు ఇదే పని చేస్తూ ఉంటారు. పుత్రం స్నాపయతి స్నానం చేయిస్తున్నాడు. అస్తు. నెక్స్ట్ భవంతః. నెక్స్ట్ ఆరో వాక్యం. భవంతః శిష్యాన్ జలం పాయయంతి. భవంతః మీరందరూ, భవంతః అంటే మీరందరూ, శిష్యాన్ శిష్యులకు, శిష్యాన్ అంటే శిష్యులకు, జలం నీరును నీళ్లు, పాయయంతి తాపిస్తున్నారు. మీరందరూ శిష్యులకు జలం అంటే నీరు తాపిస్తున్నారు. పాయయంతి తాపిస్తున్నారు. భవంతః అంటే మీరందరూ, శిష్యాన్ శిష్యులకు, జలం నీరు, పాయయంతి తాపిస్తున్నారు, నీరు తాపిస్తున్నారు. నెక్స్ట్ ఏడో వాక్యం.
భగవాన్ సంసారం పాలయేత్. భగవాన్ సంసారం పాలయేత్. భగవాన్ సంసారం పాలయేత్. భగవంతుడు సంసారాన్ని పాలించాలి. పాలయేత్. ఇప్పుడు పరిపాలింప చేయాలంటే ఎవరు చేస్తారండి? ఈ సంసారాన్ని పరిపాలించంటే భగవంతునికే సాధ్యం. ఈ చేయించడానికి సాధ్యం కాదు. కాబట్టి భగవాన్ సంసారాన్ని, ప్రపంచాన్ని పాలించాలి. నెక్స్ట్ అండి, గురుహు నెక్స్ట్ వాక్యం, ఛాత్రం వేదం వాచయతి. గురుహు ఛాత్రం వేదం వాచయతి. గురువు ఛాత్రునికి వేదం చెప్పిస్తున్నాడు. ఇక్కడ చెప్పిస్తున్నాడు. ఇది నిజంత ప్రయోగం అంటే ప్రేరణార్థంలో. వాచయతి చెప్పిస్తున్నాడు. గురువు ఛాత్రునికి వేదం చెప్పిస్తున్నాడు. ఇంకా అధ్యాపయతి చ, ఇంకా చదివిస్తున్నాడు. అధ్యాపయతి చ, ఇంకా చదివిస్తున్నాడు. గురువు ఛాత్రం వేదం వాచయతి అధ్యాపయతి చ, ఇంకా అధ్యాపన చేయిస్తున్నాడు, ఇంకా చెప్పిస్తున్నాడు. వాచయతి చెప్పిస్తున్నాడు. గురువు ఛాత్రునికి వేదము చెప్పిస్తున్నాడు, ఇంకా చదివిస్తున్నాడు. అస్తు. నెక్స్ట్ వాక్యం, కలహ పశూన్ ఘాతయిష్యతి సజ్జనాన్ దూషయిష్యతి చ. కలహ అంటే దుర్జనుడు, అంటే దుష్టుడు. పశూన్ పశువులను, ఘాతయిష్యతి చంపిస్తాడు. ఘాతయిష్యతి చంపిస్తాడు. సజ్జనాన్ సజ్జనులను దూషయిష్యతి చ, అంటే దూషణ చేయిస్తాడు, అంటే వారిని అపమానపరుస్తాడు. దూషయిష్యతి చ అంటే దోషయుక్తంగా చేస్తాడు. దోషయుక్తంగా చేస్తాడు, దూషిస్తాడు. ఇక్కడ ఘాతయిష్యతి అంటే దుర్జనుడు పశువును చంపుతా, అంటే రెండిటి యొక్క ప్రయోగం ఒకే విధంగా ఉంటుందండి. నీ తాత్పర్యం ఒకే పరిపాలన చేయిస్తున్నా అనుకోండి. ఇప్పుడు ప్రేరణాత్మక నిత్యపత్యం అనుకోవాలి. ఒకే చురాధికారం యొక్క నిత్య తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఇదే అర్థాన్ని దుష్టుడు పశువులను ఘాతయిష్యతి చంపుతాడు, సజ్జనులను దూషిస్తాడు అని చెప్పుకోవచ్చు. అది ప్రత్యయాన్ని బట్టి అర్థంలో మార్పు తీసుకోవాలి. చురాధికారం అయితే స్వార్థంలో అర్థం వస్తుంది, చంపుతాడు, చేస్తాడు, స్వయం వస్తుంది. అదే ప్రేరణాత్మకం నిత్యం అనుకోండి, చేయిస్తాడు, చదివిస్తాడు, దాంట్లో అక్కడ ఆ రకంగా మారిపోతుంది. అక్కడ దుష్టుడు పశువులను చంపిస్తాడు, అక్కడ చంపిస్తాడు, స్వయం చంపడం లేదు, వేరే చంపిస్తున్నాడు. సజ్జనాన్ దూషయిష్యతి చ, ఇంకా సజ్జనులను అంటే మంచి వాళ్ళను దోషయుక్తంగా చేయిస్తాడు, అంటే దూషింపజేస్తాడు. ఆ రకంగా చురాదిగణంలో ఇది నిజంతం రాదా అండి? నిజంతం వస్తుంది, అదే అంటున్నాను. ఇప్పుడు ఇవి చెప్పాం కదా, చురాదిగణం యొక్క నిత్య తీసుకుంటేనా స్వయం చేస్తున్నాడు. అంటే శబ్దంలో మార్పు రాదా అని? శబ్దంలో మార్పు రాదా? శబ్దంలో మార్పు రాదండి. కొన్ని చోట్ల వస్తుంది హ్రస్వ దీర్ఘాల్లో, కొన్ని చోట్ల రాదు. అది ధాతుని బట్టి ఉంటుంది, ప్రయోగాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందండి, ధన్యవాదాలు. నెక్స్ట్ అండి, ధీమద్భిః పదవ వాక్యం, ధీమద్భిః శ్రీమద్భిశ్చ బాలః పాఠ్యతే. ధీమద్భిః శ్రీమద్భిశ్చ బాలః పాఠ్యతే. ధీమద్భిః శ్రీమద్భిశ్చ బాలః పాఠ్యతే. బాలః పాఠ్యతే అంటే బుద్ధిమంతుల ద్వారా, శ్రీమద్భిశ్చ శ్రీమంతుల ద్వారా, బాలః బాలుడు చదివింపబడుతున్నాడు. ధీమంతుల ద్వారా, శ్రీమంతుల ద్వారా బాలుడు పాఠ్యత చదివింపబడుతున్నాడు.
పాఠ్యతే చదివింపబడుతున్నాడు, ఇది కర్మవాచ్యంలో వచ్చిందండి. చదివింపబడుతున్నాడు. బుద్ధిమంతుల ద్వారా, శ్రీమంతుల ద్వారా, ఇంకా శ్రీమంతుల ద్వారా బాలః బాలుడు పాఠ్యతే చదివింపబడుతున్నాడు. అస్తు. నెక్స్ట్ దాంట్లోనే భారః హార్యతే, భారం మోయించబడుతున్నాడు లేదా తీసుకెళ్ళబడుతున్నాడు. హారి మోయించబడుతున్నాడు లేదా తీసుకెళ్ళబడుతున్నాడు, రెండు తీసుకోవచ్చండి. భారః హార్యతే, తీసుకెళ్ళబడుతున్నాడు లేదా మోయించబడుతున్నాడు. తీసుకెళ్ళబడుతున్నాడు లేదా మోయించబడుతున్నాడు. నెక్స్ట్ జనో బోధ్యతే, జనో బోధ్యతే, జనులకు తెలియజేస్తున్నాడు. జనో బోధ్యతే, జనులకు, జనః బోధ్యతే, జనులకు తెలియజేస్తున్నాడు. బోధ్యతే బోధింపబడుతున్నాడు, బోధింపజేస్తున్నాడు. జనో బోధ్యతే, జనులకు బోధింపజేస్తున్నాడు. జనులకు బోధింపజేస్తున్నాడు. అందులో నచ నచ కదాపి కస్యాపి ధనం చోర్యతే, నచ కదాపి కస్యాపి, నచ కదాపి అంటే ఎప్పుడు కూడా, కస్యాపి ఎవరిది కూడా, ఎప్పుడు కూడా ఎవరిది కూడా ధనం నా చోర్యతే, ధనం దొంగలింప చేయలేదు. ధనం నా దొంగలించలేదు, ధనం దొంగలించలేదు, దొంగలింప చేయలేదు కదా, దొంగలించలేదు. ఇక్కడ దొంగలించలేదు. ఎప్పుడు కూడా ఎవరిది కూడా ధనాన్ని దొంగలించలేదు, ధనాన్ని దొంగలించలేదు. ఇది సుధాదిగంలో ఉండవచ్చు, స్వార్థంలో వచ్చు. ఇంకా కార్యం క్రియతే, కార్యం క్రియతే, కార్యం చేయించబడుతుంది, కార్యం చేయించబడుతున్నది. కార్యం క్రియతే, కార్యం అంటే పని చేయించబడుతున్నది. కార్యం కార్యం క్రియతే, కార్యం కార్యం క్రియతే, కార్యం చేయించబడుతున్నది. కార్యతేచ చేయించబడుతున్నది, చేయబడుతున్నది, చేయబడుతున్నది, చేయించబడుతుంది. కార్యం క్రియతే, కార్యం చేయబడుతున్నది. కార్యతేచ చేయించబడుతున్నది. ఇక్కడ మళ్ళా నిత్య ప్రయోగం అంటే ప్రేరణార్థకంలో కార్యం క్రియతే, కార్యం చేయబడుతున్నది. కార్యతేచ చేయించబడుతున్నది, ఇంకా చేయించబడుతుంది. కార్యతేచ చేయించబడుతున్నది. అస్తు. చేయించబడుతున్నది. నెక్స్ట్ వాక్యం సింహ పశూన్ హంతి, సింహ పశూన్ హంతి, సింహం పశువులను చంపుతున్నది. పశువులను చంపుతున్నది. సింహ పశూన్ హంతి, ఇక్కడ హంతి అనేది బహువచనం అనుకోవద్దు, అంతి చూసి. ఇది ప్రథమ విభక్తి ఏకవచనం అండి. హంతి హతః జ్ఞంతి, బహువచనం జ్ఞంతి వస్తుంది. ఇక్కడ హంతిలో అంతి అనేది ప్రథమ విభక్తి ప్రథమ పురుషం ఏకవచనం అండి. ప్రథమ పురుషము ఏకవచనమే, బహువచనం కాదు. సింహ పశూన్ హంతి, సింహ పశువులను చంపుతున్నది. నెక్స్ట్ హంతు చంపాలి, ఈ లోట్ల కదా, హంతు చంపాలి. హన్యాత్, హన్యాత్ అని కూడా చంపాలి వస్తుంది. హన్యాత్ అంటే చంపాలి. నెక్స్ట్ హన్యాత్ని చంపాలి. నెక్స్ట్ అహన్, అహన్ చంపింది. సింహ పశున్ అహన్ చంపింది. సింహ పశూన్ అహన్ చంపింది. తర్వాత హనిష్యతి వా చంపుతాది. ఇంకా సింహం పశువును హనిష్యతి వా చంపుతాది, చంపుతాది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సహ హిమవంతం గతవాన్, అదే హిమవంతం అంటే హిమాచల్ ప్రదేశానికి వెళ్ళాడు. సహ హిమవంతం అంటే హిమ ప్రదేశం ఏదైతే ఉందో, హిమ ప్రదేశం హిమాలయ పర్వతం కాబట్టి హిమాలయ పర్వతానికి వెళ్ళాడు, హిమాలయానికి వెళ్ళాడు. హిమవంతం గతవాన్ అంటే
హిమాలయానికి వెళ్ళాడు. సహ అతడు హిమవంతం హిమాలయానికి గతవాన్ వెళ్ళాడు. ఇది సామాన్య వాక్యమే ఉంది ఇక్కడ. గురుగారు ఓకే. హనిష్యతివా అంటే చంపుతుందా అని క్వశ్చన్ చేయటం కదా. క్వశ్చన్ కాదు ఇక్కడ, అన్నిటికీ లేదా ఇక్కడ లేదా అర్థం, క్వశ్చన్ మార్క్ కాదు ఇక్కడ. ఇక్కడ ఇన్ని వాక్యం ఒకే చోటు ఇచ్చా, మాట బయట వాక్యం విడివిడి రాయకుండా మామూలుగా వాక్యం ఎలా ఉండాలి? సింహ పశువును హంతి అని ఒక వాక్యం అయిపోయింది. లేదా రెండో వాక్యం సింహ పశువును హంతు అలా ఉండాలి. తర్వాత సింహ పశున్ హన్యాత్, సింహ పశున్ అహన్, సింహ పశున్ హనిష్యతి. అట్లా ఈ వాక్యము లేదా, ఈ వాక్యము లేదా, ఈ వాక్యము లేదా, అట్లా లేదా లేదా అనే దానికి వా అని పెట్టామట. కొంతమంది ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు లౌకిక భాషలో మాట్లాడే వా అని చెప్తాం. గచ్చతివా, పఠిష్యతివా, అక్కడ ప్రశ్నవాచకం, ఆ సందర్భంలో ప్రశ్నవాచకం. ఈ వా అనే పదానికి అనేక అర్థాలు వస్తాయి. వా అనేది అవ్యయ పదము, దీనికి అనేక అర్థాలు వస్తాయి, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ లేదా అనే అర్థంలో. ఓకేనా? సరేనండి, ధన్యవాదాలు. అస్తు. నెక్స్ట్ చూసుకోండి. ఇవి సంస్కృత వాక్యాలు మనం చూసామండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు. సమయం అయిపోయిందండి. తెలుగు వాక్యాలు. ఓ సమయం అయిపోయిందా? అస్తు అండి. సరే, మొదలు పెట్టాము. 2 వాక్యాలు రాసుకోండి, ఒక 5 వాక్యాలు రాసుకోండి. శిక్షక శిష్యుణ్ణి గ్రామానికి పంపిస్తున్నాడు. అంటే శిక్షకుడు శిష్యుణ్ణి గ్రామానికి పంపిస్తున్నాడు. శిక్షకుడు శిష్యుణ్ణి గ్రామానికి పంపిస్తున్నాడు. శిక్షక శిష్యం గ్రామం గమయతి. శిక్షక శిష్యం గ్రామం గమయతి. శిక్షక శిష్యం గ్రామం గమయతి. నెక్స్ట్ రెండో వాక్యం. కవి పాట ద్వారా అందరినీ రమింపచేస్తున్నాడు. పాట ద్వారా అందరినీ రమింపచేస్తున్నాడు. కవి గానేన, కవి గానేన సర్వాన్ రమయతి. రమింపజేస్తున్నాడు. కవి గానేన సర్వాన్ రమయతి, రమింపజేస్తున్నాడు. సర్వాన్ రమయతి, రమింపజేస్తున్నాడు. కవి గానేన సర్వాన్ రమయతి, రమింపచేస్తున్నాడు. నెక్స్ట్ అండి. యతి అంటే సన్యాసి పాపాలను దమనం చేస్తున్నాడు. ఇక్కడ మనం దమనం చేయడం అంటే నాశనం చేయడం అండి. అంటే పాపాలు ఏవైతే ఉన్నాయో, పాపకర్మలు ఏవైతే ఉన్నాయో నాశనం చేయడం. దమనం చేయడం అంటే నాశనం చేయడం. యతి పాపాన్ దమయతే. యతి పాపాని, పాపం శబ్దం నపుంసకలింగం ఉంది. యతి పాపాని దమయతే. యతి పాపాని దమయతే. యతి పాపాని దమయతే. నెక్స్ట్ అండి. రాజా నౌకరు సేవకుడిని పనిలో లీనం చేస్తున్నాడు. రాజా భృత్యం కార్యే ఘటయతి. రాజా భృత్యం నౌకరుని కార్యే పనిలో ఘటయతి యోజిస్తున్నాడు. పనిలో లీనం చేస్తున్నాడు, యోజిస్తున్నాడు. రాజా భృత్యం కార్యే ఘటయతి. కార్యే ఘటయతి. శీఘ్రం త్వరయతి చ. అందులోనే శీఘ్రం చ త్వరయతి. శీఘ్రం త్వరయతి చ అంతిమంలో రాని శేషం. శీఘ్రం త్వరయతి చ. శీఘ్రం త్వరయతి చ. శీఘ్రం త్వరయతి చ. అస్తు. 5వ వాక్యం. బుద్ధిమాన్ వివాదాన్ని శాంతపరుస్తున్నాడు. బుద్ధిమాన్ వివాదం శమయతి. బుద్ధిమాన్ వివాదం
శమయతి. బుద్ధిమాన్ వివాదం శమయతి. బుద్ధిమాన్ వివాదం శమయతి. బుద్ధిమాన్ వివాదాన్ని శాంతపరుస్తున్నాడు. శమయతి. శమయతి. బుద్ధిమాన్ వివాదం శమయతి. అస్తు. ఇంకా వాక్యాలు ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందానండి, ఇప్పుడు ఎట్లా అయిపోకాదు కావు కాబట్టి. సో ఇంకా ఇప్పుడు ఎవరికైనా సందేహాలు ఉంటే మనకు మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు చాలా మందికి సందేహాలు ఉన్నాయి కదా, అవి చూద్దామండి. అస్తు. జీ మంత్రపాఠం అయిపోయిన తర్వాత మంత్రపాఠం అయిపోయిన తర్వాత మీ సందేహాలు ఏవో చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.